పెన్షన్ భిక్ష కాదని ఉద్యోగుల హక్కు అని ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కిన శ్రీనివాసరావు అన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాలలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలో భాగంగా ఈరోజు సత్తెనపల్లి తాలూకా కేంద్రంలో ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎస్కేఎండి ఇబ్రహీం అధ్యక్షతన నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగినది. ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పెన్షన్ భిక్ష కాదని ఉద్యోగుల హక్కు అని గత 20 సంవత్సరాల నుండి కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో అంకెల గారడీ చూపిస్తూ మరో కొత్త మోసానికి తెరలేపిందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఉద్యోగ ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్తో సంబంధం లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఉండే పాత పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చి ఓపీఎస్ అమలుకు కృషి చేయాలని, యూపీఏ కూటమి ఓపీఎస్ అమలుకు అనుకూలంగా ఉన్నదని, ఎర్ర జెండా పార్టీలు ఎప్పుడూ ఓపీఎస్కు అనుకూలమేనని, కేరళ ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.